వాక్యం తెలియజేస్తుంది. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం గల భాగాలు నేను చదువుతున్నాను, గమనించండి. 46వ అధ్యాయం 3, 4 చదువుతున్నాను. యాకోబు ఇంటి వాళ్ళారా, ఇజ్రాయేలు ఇంటి వాళ్ళు శేషించిన వాళ్ళారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వాళ్ళారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వాళ్ళారా, నా మాట ఆలోచించండి. ఇక్కడ గ్రేట్ ప్రామిస్ దేవుడు ఇస్తున్నాడు, గొప్ప వాగ్దానం ఇది. ఏ వయసు వారికి ఇస్తున్నాడో తెలుసా? అంటున్నాడు, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్న వాడు నేనే, తల వెంట్రుకలు నెరయ్యే వరకు నిన్ను ఎత్తుకున్న వాడు నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకున్న వాడును నేనే, నిన్ను ఎత్తుకునొచ్చు రక్షించే వాడను. ఎవరిని ఎత్తుకుంటారు? సహజంగా ఎవరు ఎత్తుకుంటారు? చిన్న బిడ్డలు ఎత్తుకుంటారు. మరి పెద్ద వయసు వాళ్ళు ఎవరు ఎత్తుకుంటారు? దేవుడు ఎత్తుకుంటున్నాడు. ఆయన అంటున్నాడు, నేను నిన్ను ఎత్తుకుంటూ ఉన్నాను, చంక పెట్టుకుంటూ ఉన్నాను, నిన్ను సృష్టించేది నేనే, కాబట్టి ఒదిగి వచ్చే వరకు కూడా నిన్ను ఎంత మాత్రం విడువను, ఎడబాయను. కాబట్టి ఇది మంచి వాగ్దానం. ఈ వాగ్దానాన్ని చేతపట్టుకుని దేవుడిని అడగాలి, ప్రభువా మీరు వాగ్దానం చేశారు, నాకు సహాయం చేయి అని దేవుణ్ణి అడగవలసినటువంటి వారమై ఉంటున్నాం. చాలా చక్కగా, లిజన్ టు మీ ఓ హౌస్ ఆఫ్ జాకబ్, ఆల్ ద రెమినెంట్ ఆఫ్ హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్ who have been born by me from before your birth, carried from the womb, even to your old age I am he, and to grey hairs I will carry you. I have made and I will bear, I will carry and will save. చాలా చక్కటి మంచి వాగ్దానం. వృద్ధాప్యములో దేవుని సన్నిధిని కలిగినటువంటి భక్తులు, వృద్ధాప్య దశలో భూమి మీద దేవుని సన్నిధిని అనుభవించిన భక్తులు, స్త్రీ పురుషులు అనేకులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. నేను కొంతమందిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఉదాహరణకు అబ్రహాం గారు, మనకు సులభంగా అర్థమవుతుంది. అబ్రహాం శాలను మనం చేసినప్పుడు మరి ఆదికాండము 24వ అధ్యాయంలో అబ్రహాం గారి గురించి రాయబడినటువంటి చక్కటి మాట మొదటి వచనం నేను చదువుతున్నాను, గమనించండి. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను. ఎంతట ఏంటి? బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఈ మాట రాయబడింది ఆయనకి 140 సంవత్సరాలు. అబ్రహాం గారికి ఎంత? ఆయన సగంలో ఉన్నారు, 70లో ఉన్నారు. యెహోవా అన్ని విషయములలో, ఒక విషయమే కాదు, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అంతేకాదు, మోషే భక్తుడిని మనం గమనించినప్పుడు మోషే భక్తుని విషయంలో కూడా చక్కటి మాటను మనం చూడగలము. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 12వ వచనం గల మాటను నేను చదువుతున్నాను, గమనించండి. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. వాటి విషయంలోనూ, ఆ బాహుబలవంతుని విషయంలోనూ, మోషే ఇశ్రాయేలులందరి కన్నుల ఎదుట కలుగజేసిన మహాభయంకర కార్యముల విషయంలోనూ యెహోవా ముఖాముఖిగా ఎదిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇది వరకు పుట్టలేదు. ఈ భూమి మీద ముఖాముఖిగా ఎదిగిన దేవుడిని ఎవరు? మోషే భక్తుడు. ఈయన 120 సంవత్సరాలు చనిపోయేంత వరకు కూడా ఆయన గురించి రాస్తూ ఉన్నాడు. ఆయన చూపు మందగిన లేదు, ఆయన శక్తి కూడా తగ్గలేదంట. ఆ 5 వచనాలలో చూడగలం. 7వ వచనం, మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడుగలవాడు, అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువా తగ్గలేదు. చూచారా? ఒకవేళ మనం అనుకోవచ్చు, వాడు తినేటువంటిది, వాడు చేసే పనులు ఎటువంటివి అని. కానీ అన్నిటికంటే దేవుడిని ముఖాముఖిగా ఎరిగిన అనుభవం ఆయన అలా చేసి క్రిస్తునందు ప్రియులారా. ఇలా చెప్పుకుంటూ పోతే యెహోషువ ఉన్నాడు, కాలేబు ఉన్నాడు, దావీదు ఉన్నాడు, అనేకులు ఉన్నారు. భూమి మీద పెద్ద వయస్సులో దేవుని సన్నిధి కలిగి వారు నడిపించబడినటువంటి వారు. ప్రతి నిబంధనలో మనం గమనించగలిగితే, మనం చదువుకున్న వాక్య భాగంలో ఇక్కడ సిమియోను అనేటువంటి భక్తుడు కనబడుతున్నాడు. లూకా సువార్త 2వ అధ్యాయం
25 నుండి 35 వరకు ఆయన మొదలతో అక్కడ వ్రాయబడి ఉన్నది. అందులో ఈ సిమియోను అనేటువంటి ఆయన ఇక్కడ మనం చూస్తే యెరూషలేమునందు సిమియోను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడు, భక్తిపరుడునై ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. సిమియోన్ వాజ్ ఎన్ ఓల్డ్ మ్యాన్. యేసు ప్రభు ఆయన కలుసుకున్నప్పుడంట ప్రభువును చూచి సంతోషించాడు. చూచి ఇదిగో ఈయన నా ప్రభువు, నా రక్షకుడు పుట్టాడు, ఈయన మెస్సియా అని ప్రవచించాడు. ఆయన ప్రభువును చూచి సంతోషించి ప్రవచించాడు. అంటే కొత్త నిబంధన కాలంలో కూడా బహు వయస్సు కలిగినటువంటి వారు సైతం దేవుని సన్నిధిని అనుభవించారు. ఆ కిందకు వచ్చినా నేను చదివించలేదు, కానీ అక్కడ ఒక స్త్రీ మూర్తి కనబడుతూ ఉన్నది 36వ వచనంలో. ఆషేరు గోత్రికురాలును 67 కుమార్తెయునైన అన్నా ఒక ప్రవక్తి ఉండేది. 84 ఇయర్స్ కలిగినటువంటి ఆమె. అక్కడ ఆమె కూడా ప్రభువును చూచి సంతోషించింది. అంటే భూమి మీద దేవుని సన్నిధి అనేటువంటిది ఏదో కొందరికి మాత్రమే కాదు. ముఖ్యంగా పెద్ద వయసు కలిగిన వారు, మరి ముఖ్యంగా ఆయన యొక్క బాధ్యతలు కలిగి ఆయన యొక్క విశ్వాసం వచ్చి ఆయన ప్రభుకు అప్పగించుకున్న వారి మీద ఆయన సన్నిధి అంటే ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, అంటే ఆయన కాపుదల, ఆయన నడిపింపు, ఆయన ఇచ్చేటువంటి ఆనందము, ఆయన ఇచ్చేటువంటి ఆయన సందేశము, ఇవన్నీ కూడా దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యమై ఉన్నది. క్రీస్తునందు ప్రియులారా, అంటే అన్ని కాలములలో, అన్ని సమయములలో, అన్ని పరిస్థితులలో దేవుని సన్నిధి ఉన్నది అని మనకు పరిశుద్ధ గ్రంథము బోధిస్తున్నది. కాబట్టి ఈరోజు ఈ ధ్యానంలో 71వ కీర్తనను మనం ధ్యానాంశంగా పెట్టుకుందాం. వృద్ధాప్య దశలో కలిగే పరిస్థితులు, దేవుని సహాయమును, దేవుని కృపను వేడుకున్నటువంటి విధానము ఈ కీర్తనలో కనబడుతున్నది. మరి ముఖ్యంగా ఈ కీర్తన దావీదు రచించిన కీర్తనగా చెప్తారు. ఎందుకంటే కొన్ని కీర్తనలు ఎవరు రాస్తుంటాయి కొన్ని కీర్తనలకి, కానీ కొన్ని కీర్తనలకు పేరు లేవు. వాటిని అనామక కీర్తనలు, అన్నేమ్ సాంగ్స్ అంటారండి. ఇవి కీర్తనలు మాటలు ఇవన్నీ కూడా. అందుకని మనం చదివేటప్పుడు కూడా అధ్యాయాలు అనే దానికి బదులు ఈ గ్రంథంలో ఉన్నటువంటి ఈ కీర్తన పుస్తకంలో ఉన్నటువంటి వీటిని సంకీర్తన అనడం మంచిది. ఎందుకంటే వాయిద్యాలలో వాళ్ళు పాటలు పాడినటువంటి కీర్తన. ఇందులో రాయబడినటువంటి ఈ మాటలు, ఆయన దేవుని పట్ల పలికినటువంటి ఆ యొక్క పలుకులు, ఇవన్నీ కూడా ఎక్కువగా దావీదులో కనబడుతుంటాయి. అందుకని దావీదు మహారాజు తన వృద్ధాప్య దశలో ఆయన దేవునికి చేసినటువంటి ప్రార్థన ఒక పాటగా రాయబడిందని మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ ధ్యానంలో 4 ప్రధాన విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ 71వ కీర్తనలో 9వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. వృద్ధాప్యమందులను విడనాడము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడనాడము. చాలాసార్లు మన పెద్దవాళ్ళు నాకు ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తుంటారు. వాళ్ళు అంటారు, అయ్యా నొప్పులయ్యా, మోకాడు నొప్పులయ్యా అంటారు. నిజమే. ఎందుకు మోకాడు నొప్పులు వస్తే తెలుసా? బలం తగ్గినప్పుడు. బలం తెచ్చుకోవాలంటే తిండి తింటే అరగదు. తిన్నంతలో వచ్చే బలంతోనే శరీరం భరించాలి. ఆ భరించేటప్పుడు మోకాడు నొప్పులు, జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్ ఏదో ఒకటి ఉంటాయి. అంటే ఈ వయసు మీద పడేటప్పుడు ఖచ్చితంగా బలం తగ్గిపోతుందనేది కీర్తనకారుడు పలుకుతున్నాడు. నా బలము క్షీణించినప్పుడు, వృద్ధాప్యంలో బలము క్షీణిస్తుంది. నేను ధ్యానించినంతలో ఒక్క ఆయన అన్నాడు, ఖాళీనటువంటి ఆయన ఎగిరి గలిగేశాడు. ఏ వయసులో తెలుసా? 80వ సంవత్సరం దాకా 84 సరాసరిగా. 40వ ఏట ఆయనను కనాను చూడటానికి పంపించిన 12 మందిలో ఒకడు. వాగ్దాన దేశంలోకి వచ్చిన తర్వాత నా స్వాస్థ్యం నాకు ఇవ్వయ్యా, యెహోషువా, నీతో కలిసి నేను
వాగ్దానాలు పొంది ఉన్నాము అని అడిగినప్పుడు అంటాడు, అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు అంతే బలం ఉంది. అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు అంతే బలం ఉంది. అంటే ఎంత మాత్రం బలము తగ్గలేదు. కొంతమంది విషయంలో అలా ఉంటుంది. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నాకు బలహీనత అనేది ఏర్పడుతుంది శరీరంలో. అప్పుడు ఏం కావాలి? నీ సన్నిధి కావాలి. అంటే గాడ్స్ ప్రెసెన్స్ ఇన్ వీక్నెస్. గాడ్స్ ప్రెసెన్స్ ఇన్ వీక్నెస్. ఈ వీక్నెస్ వచ్చినప్పుడు, బలము సన్నగినతో ఉన్నప్పుడు, తగ్గిపోతున్నప్పుడు, సరిపడినంత శక్తి లేనప్పుడు మనం అడగాల్సింది ఎవరు అడగాలి? ఈ కీర్తనకారుడు వలె, నాకు ఆ బలము దయచే ప్రభువా, నన్ను విడవద్దు, నాకు బలము దయచే ప్రభువా. డు నాట్ క్యాస్ట్ మీ ఆఫ్ ఇన్ ద టైమ్ ఆఫ్ ఓల్డ్ ఏజ్. నన్ను విడవద్దు, ఓల్డ్ ఏజ్ టైంలో నన్ను ఎంత మాత్రము విడిచిపెట్టద్దని దేవునికి ఆయన చేస్తున్నటువంటి మనవే ఉన్నదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, మనం జీర్ణం చేసుకోగలిగినంత వరకు ఆహారం తీసుకోవాలి తప్పనిసరిగా. రెండవది దేవుడిని అడగాలి. ఎవరిని అడగాలి? మనం దేవుడిని అడగాలి. అందుకని ఒక భక్తుడు అంటాడు, యేసుక్రీస్తు ప్రభువు యవ్వన కాలంలో ప్రాణం పెట్టినప్పటికీ ఆయన శరీరం అంతా ఆ కొరడ దెబ్బలతోనూ, సిలువ మోయడంతోనూ, సిలువ ప్రాణాలను వేలాడటంతోనూ పెయిన్ అనుభవించాడు. ఆ పెయిన్ ఏం చేస్తుందంటే, ఆయన అనుభవించిన పెయిన్ ఏం చేస్తుందంటే, ఇలా పెయిన్ అనుభవించే వారందరికీ కూడా స్వస్థతలు ఇవ్వడానికి ఆయన పెళ్ళిపోతాడు. ఆయన గాయపరచబడ్డాడు కాబట్టి ఆయన గాయపడడం ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుతూ ఉంది అని. కాబట్టి దేవుని పిల్లలందరూ జ్ఞాపకం చేసుకోవాలా. ప్రేమైనటువంటి పెద్దలందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను, మంచి ఆహారం తీసుకోండి. దేవుడు డాక్టర్స్ ఇచ్చాడు, మందులు కూడా దేవుడు ఇచ్చినే, ఎవరో ఇచ్చింది కాదు. కాబట్టి డాక్టర్ల యొక్క సలహాలతో, వారి ట్రీట్మెంట్లో మంచి మందులు తీసుకుంటూ చక్కగా ఆరోగ్యంగా జీవించాలి. అదే సమయంలో దేవుణ్ణి అడగాలి. ప్రభువా, ఇదిగో ఈ నొప్పులను తీసివేసి నాకు కావాల్సిన శక్తిని దయచేయని అడగాలి. రెండవదిగా ఈ కీర్తనలో మనం గమనించినప్పుడు, మరి గాడ్స్ గైడెన్స్ ఇన్ అన్సర్టెనిటీ, అనిశ్చితలో దేవుడి నడిపింపు. ఏది అనిశ్చిత? నిశ్చయం కాదు ఏది అంటే ఏదో తొందర పెడుతూ ఉంటుంది, కలవరాలు వస్తూ ఉంటాయి, ఎవరు ఒకరు తొందర పెట్టేవాళ్ళు ఉంటారు. ఈ కీర్తన అంటున్నాడు, 71 కీర్తన 10-11 వచనాల్లో రాయబడిన మాటలను మనం చూస్తే, నా శత్రువులు నమ్ముకొచ్చి మాట్లాడుతున్నారు, నా ప్రాణం కొరకు కొంచెన్న వారు కూడి ఆలోచన చేయించున్నారు. దేవుడు వారిని విడిచెను, తప్పించు వారెవరూ లేరు, వారిని తరిమి పట్టుకున్నదని వారు అనుకొనుచూ ఉన్నారు. ఏమంటూ ఉన్నారంట? ఒక అవహేళన చేస్తున్నారు. దేవుడు విడిచిపెట్టేశాడు, దేవుడు తోడుగా లేడు అని ఆయనకు ఆరునరులు ఉన్న శత్రువులైన వారు. మనుషులకు ప్రేమించే వారెంతో, మనుషులని వ్యతిరేకించే వారు కూడా వారు అవహేళన చేస్తున్నారు. అయిపోయింది, అతను చాప్టర్ అయిపోయింది, అతని పని అయిపోయింది, దేవుడు కూడా విడిచిపెట్టేశాడు అని దూషణ మాటలు అతనికి వినబడుతూ ఉన్నారు. అతని చెవిని పడుతూ ఉన్నప్పుడు అతను చేస్తున్న పని ఏంటంటే, దేవునికి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, నేను నడిపి ప్రభువా, వీటిని ఎలా ఎదుర్కోవాలో, ఎలా వీటన్నిటి నుండి తప్పించుకోవాలో, ఎలా ఈ శేష జీవితం, ఈ వృద్ధాప్యం ఆరోగ్యంగా బ్రతకాలో నీవు నాకు గైడ్ చేయి ప్రభువా అని దేవుని వేడుకుంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారు. కాబట్టి దేవుని పిల్లలంగా మనము జ్ఞాపకం చేసుకుంటే, దేవుని సన్నిధి నేను కోరుకుంటున్న సందర్భాలను మనము చూడగలుగుతూ ఉన్నాను. ఈ మూడవది గమనించుదాం. ఇందులో నేను కొంచెం విస్తృతంగా మీకు అర్థమయ్యే రీతిగా చెప్పాలనుకుంటున్నాను. గాడ్స్ పవర్ ఇన్ ఫ్రెయిలిటీ. గాడ్స్ పవర్ ఇన్ ఫ్రెయిలిటీ. బలహీనతల్లో దేవుని శక్తి. బలహీనతల్లో దేవుడు తన శక్తిని ఇస్తాడంట. ఈ బలహీనతలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో ఈయన
ఉన్నాడు. 71వ కీర్తన 18వ వచనాన్ని ఒకసారి నేను చదువుతున్నాను, గమనించండి. దేవా, వచ్చు తరములకు నీ బాహుబలములకు వచ్చేయో, పట్టుబాబు వారికి అందరికీ నీ శౌర్యములకు వచ్చేయో, నేను తెలియజెప్పున్నట్లు తల నెరసి వృద్ధుడైన ఇంటి వరకు నన్ను విడువకము. తల నెరసి వృద్ధుడయ్యేంత వరకు కూడా విడువద్దాడు. గ్రాండ్ పేరెంట్స్ పిలువబడిన వాళ్ళకు ముసలోడు కాదండి. తల నెరిసినంత మాత్రం వృద్ధులంత మాత్రం కానీ కాదు. నేను అంటున్నాడు, తల నెరిస్తే నచ్చింది వృద్ధుడైనా కూడా వృద్ధాత్మలను అడుగు పెట్టుకున్నప్పుడు అయ్యా నీవు నన్ను ఎంత మాత్రమో విడవద్దు అంటున్నాడు. ఈరోజు నర్సని కళలో చూద్దామంటే కనపడదు. బైబిల్లో సామెతల గ్రంథం ఎంత అంటాడు, నెరిసిన వెంట్రుకలు సొగసైన కిరీటం అంట. సొగసైన కిరీటం. ఈరోజు అటువంటి కిరీటాలను ఎవరు ఇష్టపడుతున్నారు కదా? క్రీస్తునందు ప్రియ దేవుని సంఘం. ఇక్కడ ఈ కీర్తనకారుడు అంటున్నాడు, నన్ను విడువవద్దు, నన్ను విడిచిపెట్టద్దు, నాకు సహాయం చేయి. తల నెరసి వృద్ధుడనైనప్పటికీ కూడా నన్ను విడవద్దు. అంతేకాదు, వచ్చే తరం ఉంది కదా, రాబోయే తరాలు, వారికి నేను నీ గురించి చెప్పాలా, నీ బలముల గురించి చెప్పాలా, నీ శూరకార్యాల గురించి చెప్పాలా, నీ బాహుబలముల గురించి చెప్పాలి నేను. అందుకని నన్ను ఎంత మాత్రము విడవద్దు. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం గమనించడం ఇక్కడ. అబ్రహాము శారా గారి జీవితంలో మనం గమనిస్తే, వృద్ధాప్యమున్న వారు ఉన్నప్పటికీ, despite their old age, God blessed them with a child. వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు చేసినట్ట ఒక చక్కని కుమారుడు ఇచ్చాడు. అందుకే ఇస్సాకు అనే పేరు ఎవరు పెట్టారు చెప్పండి? అబ్రహాం పెట్టాడా, శారా పెట్టాడు? ఇప్పుడు కొంచెం సమయం ఇస్తే చూసుకొని వస్తాం పాస్టర్ గారు అంటారా? శారా పెట్టాడు. ఏమంటుందో తెలుసా? ఇదిగో పండున్న ముసలమ్మ ఒక కొడుకులు కలిగిందని వినువారంతా నవ్వుతారు. ఈ నవ్వు అనేటువంటి పేరు హీబ్రూలో సఖత్ నుండి వచ్చినది ఇస్సాకు. ఇస్సాకు అంటే నవ్వు. ఎవరు నవ్వుతారు? వినేవారు నవ్వుతారు. ఎవరి గురించి? నా గురించి. పండు ముసలమ్మ ఒక కొడుకు పుట్టాడంట, వినేవాళ్ళందరూ నవ్వుతారని ఆమె పేరు పెట్టి కాబట్టి వాళ్ళ వయస్సును బట్టి వాళ్ళు శారా కూడా బతికింది. 97 శారా ప్రసవిస్తుందా? ఆ శక్తి ఆమెలో ఉందా? ఆమెకు దేవుడు ఇచ్చినటువంటి ఆ గర్భంలో జీవం ఉందా? నేను బలము కుడిగిన దాన్ని కదా, ఇది సాధ్యమా అంటే దేవుడు ఏమన్నాడు, నీకు సాధ్యం కాదమ్మా. వైద్యులు కూడా సాధ్యం కాదు, ఇది ప్రకృతికి సాధ్యం కాదు. కానీ ఎవరికి సాధ్యము? నాకు సాధ్యమే. అందుకని గాడ్ అక్కడ ఆయన పెట్టిన పేరు ఎల్షడ్డాయ్, సర్వశక్తి కలిగిన. డిస్పైట్ వాళ్ళ వయసు వాళ్ళకు బలహీనత తీసుకొచ్చినప్పటికీ, వాళ్ళను నిరాశనానికి తీసుకొస్తున్నప్పటికీ, దేవుడు సన్నిధి వాళ్ళని ఏం చేస్తున్నదట, దేవుడి కార్యాలు జరిగేటట్టుగా చూస్తుంది. మోషే గారిని మనం చూస్తే at the age of 80 years, 80 వయసులో ఆయన ఏం చేశాడు తెలుసా? ఈజిప్ట్ నుండి ఇజ్రాయేలు వెలుపలకి నడిపించాడు. మోషే ఫరోతో మాట్లాడితే మోషే వయసు 80 సంవత్సరాలు. 40 సంవత్సరంలోనే ప్రయత్నం చేశాడు ఇజ్రాయేలు ప్రజలను బానిసత్వం నుండి విడిపించాలి. కానీ ఆ సమయంలో ఆయన ప్రయత్నాలు విఫలమైపోయాయి. కొన్నిసార్లు దేవుని పనులు మన పనులుగా, మన శక్తితో, మన జ్ఞానంలో చేయాలనుకుంటుంటాం. కానీ దేవుని ప్రణాళిక వేరు. ఇక దేవుడు అవకాశం ఇచ్చేటట్లేదు, కాకపోయాడు విద్యానికి. అక్కడ ఒక 40 సంవత్సరాలు గడిపేసాడు, పెళ్లి చేసుకున్నాడు. ఆయన 2 కుమారులు పుట్టారు. మోషేకి 80 దేవుడు హోరేబు పర్వతం మీద ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనంలో పొద కాలుతుంది, కానీ అది బూడిదైపోతుంది. పొద మడుతూ ఉన్నది, అది కాలు బూడిదైపోతుంది. అప్పుడు ఇదేంటి వింత? ఎన్నో పొదలు తగ్గబడుతున్నాన్ని చూస్తుంటాడు, కానీ ఇది ఒక వింతగా కనబడుతుంది. అనేది సమీపించడానికి ప్రయత్నం చేస్తే ఒక స్వరం వినబడుతుంది, మోషే నీ పాదములకున్న చెప్పులు విడుగు ముందు. నిజమే,
దేవుని సన్నిధి మనం ఆశామాషగా ప్రవేశించకూడదు. దేవుని సన్నిధికి వస్తున్నామంటే చాలా జాగ్రత్తగా రావాలి. దేవుని సన్నిధి భయభక్తులతో కూర్చోవాలి. ఏదో తక్కిన మీటింగ్స్ అటెండ్ అయినట్టుగా, తక్కిన ఫ్యామిలీ సెలబ్రేషన్స్ అటెండ్ అయినట్టుగా దేవుని సన్నిధిలో మనం రాకూడదు. ఎందుకంటే ఇది పరిశుద్ధ సన్నిధి. అందుకని అంటున్నాడు, నీ పాదములకున్న చెప్పులు విడువు అంటే చెప్పులని కాదని అర్థం. దేవుని మీద నీవు చేసిన వ్యతిరేకత, పాపం అంతా విడిచిపెట్టు. అప్పుడు నీవు మాట్లాడాడు. అప్పుడు మాట్లాడాడు, రా నేను నిన్ను మళ్ళా ఈజిప్ట్కి పంపిస్తాను అని అన్నప్పుడు ఎన్నో సార్లు చెప్పాడు. దేవుడు విడిచిపెట్టలేదు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ. కాబట్టి మోషేలో ఎన్నో బాధలు, బలహీనతలు ప్రభు దగ్గర పెట్టినప్పటికీ ప్రభు దానిని పక్కన పెట్టేశాడు. నేను నీకు తోడుకుంటాను. ఇంకా బైబిల్ నీ అన్నయ్య అహరోను ఉన్నాడు, నీకు స్పష్టంగా ఆయన ఉపయోగపడతాడు. నీ వాటితో మాట్లాడు, నీ అన్న నీ పక్షంగా మాట్లాడతాడు. అంటే ఏర్పాటు ఇవన్నీ కూడా తన బిడ్డలకు ఎవరు చేస్తున్నారు? దేవుడే చేస్తున్నాడు. అంతేకాదు కాలేబు ఇంతకుముందే జ్ఞాపకం చేశాను. 85వ సంవత్సరంలో అంటే ఆయన వారసత్వాన్ని సంపాదించుకున్నాడు. అక్కడ చదివేటప్పుడు 14వ అధ్యాయం యెహోషువ గ్రంథం తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. 6-15 భాగంలో ఆ అనాకీయులని జయించటం వాళ్ళు రాక్షసులు. ఈ రాక్షసులను జయించటం అంటే భయం ఉండాలి. ఎందుకంటే తగిన ఇజ్రాయేలీలు 40 సంవత్సరం కలిగిన వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, అయ్యో మన అనాకీయులండి, వాళ్ళంతా మనం ఎలా ఉన్నామంటే కాళ్ళ కింద వేసి నలిపేసినంతగా కనబడతాం. వాళ్ళంతా దృఢపాయిన వాళ్ళు. అటువంటి వాడిని 80 వేలలో కలిపేశారు. కారణం దేవుడు తన సన్నిధిని తోడుగా ఉంచడం క్రీస్తునందు ప్రియులారా. అన్నా ప్రవక్తని క్రొత్త నిబంధనలో మనం చూస్తే 84 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి స్థితిలో ఒక విధవరాలుగా ఉన్నది. దేవాలయం విడువక రాత్రి పగళ్ళు ఉపవాసములతో ప్రార్థనలతో గడుపుతూ ఉన్నది. ఆమె గుర్తించింది, ఎదుగో రక్షకుడు వచ్చేసాడు. ఎవరు వచ్చారంట? యేసుక్రీస్తు ప్రభువుని. సిమియోనే కాదు, ఆ టైంలో అమ్మ కూడా వచ్చేసి, ఎదుగో ఈయన రక్షకుడు, నా రక్షకుడు, ఇజ్రాయేలు రక్షించబడని స్తుతించింది క్రీస్తునందు ప్రియులారా. ఇలా పరిశుద్ధ గ్రంథములు ఎంతో మందిని బలహీనతలో దేవుని బలముతో, దేవుని శక్తితో వారు నింపబడి దేవుని విడుదలగా వారు సంతోషించి దేవుణ్ణి కనపరుచున్నారు. మన ప్రస్తుత రియల్ లైఫ్లో ఒకవేళ ప్రభువునందు నిద్రించిన మదర్ తెరీసాను మనం చూస్తే ఆమె కూడా 87 సంవత్సరాలు ప్రాయంలో. ఎందుకంటే ఆమె కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈ నెల 26వ తేదీ ఆమె పుట్టినరోజు. ఆమె కూడా తన 86 ఏళ్ల వరకు కూడా ఆమె దేవునికి సేవ చేయడంలో, ఆ మార్పులైన పీపుల్, ఆ సమేళమైన పీపుల్, ఆ లెపరసీతో ఉన్న పీపుల్కు సేవ చేయడంలో ఆమె మారిపోయేది. 80 వచ్చాయి కదా, రిటైర్డ్ అయిపోవచ్చు కదా, రెస్ట్ తీసుకోవచ్చు కదా, ఆమెకు సేవలు అందించబడి లేకపోతారా? కానీ ఆమె మరణం వరకు కూడా ఆమె సేవ చేసినట్లుగా మనము చూడగలం క్రీస్తునందు ప్రియులారా. ఈ విధంగా లెక్కలేనంత మంది వృద్ధులు తమ జీవితాల్లో దేవుని శక్తిని కనబరుస్తూ, దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఉపయోగిస్తూ, తమ అనుభవాలను తమ సమాజంలో పంచుకుంటూ, అవసరమైన కాడ బోధిస్తూ వాళ్ళు దేవునికి సేవ చేసి గడిపినటువంటి వాళ్ళు కాదు. ఎందుకు ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నాను తెలుసా? వయసు రీత్యా కలిగే బాధలు తలుచుకొని బాధపడే బదులు, దేవా ఈ ఆయుష్ ఉన్నంత వరకు నేను నీ కొరకు ఇంకేమైనా పని చేయగలనా? సండే స్కూల్లో మినిస్ట్రీకి సపోర్ట్ చేయగలనా? స్త్రీల సమాజానికి సపోర్ట్ చేయగలనా? పెద్దల పరిచర్యకి సపోర్ట్ చేయగలనా? సంఘ కాపులకు సపోర్ట్ చేయగలనా? నీ రాజ్యం కొరకు నేనేమైనా ఉపయోగపడగలనా? నన్ను వాడుకుంటాడు అంటే నీ బలహీనతలను ఆలోచించి వాడుకుంటాడు దేవుడు. అందుకే భూమి మీద తన సన్నిధిని ఆయన అనుగ్రహిస్తున్నాడు. చివరిగా 4వది జ్ఞాపకం చేస్తాను క్రీస్తునందు ప్రియులారా, గాడ్స్ కంఫర్ట్ ఇన్ లోన్లీనెస్. ఇది అసలైన సవాలు.
గాడ్స్ కంపోజింగ్ లోన్లీనెస్, ఒంటరితనం, ఎక్కువగా ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు. పిల్లలేమో చదివించేటప్పుడు బాగా చదివిస్తారు, ఆ తర్వాత ఉద్యోగాలకి వాళ్ళు రావాలని, ఉద్యోగాలు రావాలని, మా పిల్లలకు విదేశాల్లో మంచి మంచి జాబ్ రావాలని ప్రార్థన చేస్తారు. వాళ్ళు వెళ్ళి ఉద్యోగాలు చేస్తుంటే ఇక్కడేమంటారో తెలుసా, చాలా బాధపడుతుంటారు. కానీ దశ అటువంటిదే. కానీ దేవుడి పిల్లలని జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు తోడుగా ఉంటాడు, దేవుని సన్నిధి తోడుగా ఉంటుంది. అందుకని నేను మొదటే చెప్పాను, దేవుడు ఇచ్చిన వాగ్దానం, ఉదయం వచ్చే వరకు కూడా నిన్ను ఎత్తుకున్న వాడును నేనే, నిన్ను మోయేవాడు నేనే, చంకన పెట్టుకున్న వాడు నేనే, తల్లి గర్భంలో గురించిన వాడు నేనే అని వాగ్దానం దేవుడు పెద్ద వయసు కలిగిన వారికి దేవుడు ముందుగానే ఇచ్చున్నాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తునందు ప్రియులారా, ఇక్కడ ఈ కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, 71వ కీర్తన 12వ వచనములో వ్రాయబడిన మాటలు నేను చదువుతున్నాను. దేవా, నాకు దూరముగా ఉండకము, నా దేవా నా సహాయమునకు త్వరపడి రమ్ము, నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురుగాక, నాకు కీడు చేయించువారు నిందపాలై మానభంగము నొందుదురు గాక. చూడండి, ఇక్కడ నా సహాయములకు త్వరపడి రమ్ము అని, నాకు దూరంగా ఉండదని దేవునికి ఆయన చేస్తున్న ప్రార్థనగా మనం చూడగలుగుతున్నాం. అంటే దేవుని సన్నిధి ఒంటరితనంలో ఆయన తన సన్నిధి నీకు తోడుగా ఉంచుతాడు. ఇది యాకోబు భక్తుల్లో మనం గమనించగలం. యాకోబును ఒక దినాన తన కుమారుడైన యోసేపు ఐగుప్తును ఆయన ఫరో తర్వాత ఫరోగా పరిపాలిస్తూ ఉన్నాడు. ఫరో ఐగుప్తు దేశాన్నంతటిని పరిపాలిస్తుంటే యోసేపు ప్రధానిగా కూడా పరిపాలిస్తున్నాడు. ఒక దినాన తన తండ్రిని ఫరో ఎదుటి నిలవబెట్టాడు. ఫరో సింహాసనం మీద నుండి లేచి నమస్కారం చేసి, అయ్యా, ఇప్పుడు మీ వయసు ఎంత, ఏమిటి మీ అనుభవం చెప్పు అంటే ఆయన అంటాడు, కొద్ది గొప్ప నిండు ప్రాయానికి వచ్చేసానయ్యా నేను. అయితే నా కుమారుడు ఇక్కడ ఉన్నాడు, నా కుమారుడు నేను చూస్తానని మాత్రం నేను అనుకోలేదు. దుఃఖముతో నేను సమాజానికి వెళ్ళిపోవాలనుకున్నాను, కానీ దేవుడు నా దుఃఖాన్ని తీసివేశాడు, దేవుడు నా బాధను తీసివేశాడు. నా సంపదను నేను చూడగలుగుతున్నాను, వాడి పిల్లలను నేను చూడగలుగుతున్నాను. ఇది కేవలము దేవుడు నాయనగా చూపినటువంటి కార్యమని ఆదికాండం 41వ అధ్యాయంలో రాయబడినది క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా. ఇలా చూడగలం. ఒంటరితనంగా దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. ఎబ్బోకు దగ్గర ఒంటరిగా మిగిలిపోయాడు యాకోబు. ఒంటరిగా తన భార్యను, తన బిడ్డలను, తన కలిగినటువంటి ఆస్తిపాస్తులందరినీ పంపించేసి ఒంటరిగా మిగిలిపోతే ఎవరు వచ్చారంటే అక్కడికి? ఒక నరుని వలె దేవుడు వచ్చాడు. మరి నరుడికి ఆయనకు అంటే ఇద్దరు మనుషులు అయిపోయారు. వాళ్ళిద్దరికి ఎందుకు కొట్లాట వచ్చింది? ఎప్పుడు కొట్లాట వస్తుంది? ఎప్పుడు వస్తుంది కొట్లాట? ఇద్దరు కలిసి ప్రయాణం చేసినప్పుడు గమనించండి, ఎవరో ఒకరు మంచితనంతో పోల్చుకుంటే వాడు సమాధానానికి బయటపడతారు. లేదనుకోండి, ఖచ్చితంగా మనస్పర్ధలతో బయటపడతారు. వాళ్ళలో ఎవరో ఒకరు సర్దుబాటు అంటే మంచితనంగా బయటకు వస్తుంది, సర్దుబాటు లేకపోతే మనస్పర్ధలు బయటకు వస్తుంది. వీటిద్దరికి తెల్లారిలో గొడవ పడి వెతుకుపడింది. బహుశా దేవుడు అతను అడుగుంటాడు, యాకోబు చిన్నప్పటి నుండి మోసగాడు వెళ్ళాలను ఒప్పుకుంటాడా? మోసగాడు అంటే నెవర్. నేను మేలు బతుకాలి చేశాను కానీ కావాలని మోసం చేస్తాను? లేదు. మీ అమ్మ మాటలు మోసం చేశావు కదా, మీ నాన్న అందుడని అయినా లేదు. మా మమ్మీకి చెప్పాను కానీ మమ్మీ వినలేదు. సరే, మొత్తానికి ఆడ మోసం చేశాను. మీ మామ చేతులు మోసపోయావుగా నీ ప్రియమైన నమ్మ కొరకు. ఎన్ని సంవత్సరాలు గొర్రెలు కాచాడో తెలుసా? ప్రేమ కొరకు. బైబిల్ చరిత్రలో ప్రేమ కొరకు 14 సంవత్సరాలు గొర్రెలు కాచాడట. అక్కడ తన మామయ్య నాన్నతో అంటాడు, మంచుకు తడిశాను, ఎండకు ఎండాను, వర్షాలకు నానే అంటాడు. దేని కొరకయ్యా? రాహేలు సంపాదించుకోవడం.
ప్రేమ ఉండాలి, కాదంటం లేదు, కానీ ఆయన అంత శ్రమ పడ్డాడు. చివరికి మోసం చేశాడు. రాయలు బదులుగా ఆజ్ఞలు వాళ్ళ సాంప్రదాయం కావచ్చు, వాళ్ళు అక్కనిచ్చాడు, దయాన్ని చేశాడు. అడిగాడు, ఎందుకు ఇట్లా మోసం చేస్తావు? మాకు బాగు లేదు, పెద్దమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్నమ్మాయికి పెళ్లి చేయడం అనేసి. నిజమే, అలా రాయలు బదులు కష్టపడాల్సి వచ్చింది. మోసపోయావా అడుగుతూ ఉన్నాడు. ఇలా మొత్తానికి పాపాలను గుర్తించడంలో యాకోబుతో గొడవకు కారణమైనది. మొత్తానికి పెరుగులాట స్టార్ట్ అయింది. ఆ పెరుగులాటలో ఆ వచ్చిన నలుడు ఏమన్నాడంటే, ఎలా ఉంటుంది రేపు కలుసుకున్న మనము నన్ను వదిలిపెట్టంటే, ఇప్పుడు యాకోబు అంటున్నాడు, కాదు కాదు, ఇన్ని ప్రజలు అడిగినటువంటి నీవు సామాన్యుడు కాదు, నీవు దేవుడివే. నీవు నన్ను జీవిస్తే తప్పితే నేను నిన్ను విడువను. నీవు నన్ను దీవిస్తే తప్పితే నేను నిన్ను విడువనన్నప్పుడు, సరే దీవిస్తాను, నీ పేరేంటి ఇప్పటికైనా చెప్పంటే, నా పేరు యాకోబు, మోసగాడే. ఇప్పుడు నువ్వు నిజం చెప్పావు, ఇక్కడ నుండి నీ పేరు మోసగాడు కాదు, ఇశ్రాయేలు అని ఆశీర్వదించాడు. ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎందుకు ఒంటరితనము, నాకెవరు లేరు, నా పిల్లలున్నా నన్ను విడిచిపెట్టారని వాళ్ళ గురించి బాధపడకూడదు. వాళ్ళ గురించి నేనే ప్రార్థన చేశాను. నేను అందుకే చెప్తాను, ఈరోజు చేసిన ప్రార్థన రేపు మర్చిపోయిన తర్వాత చేసే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడి ప్రార్థనకు ఆశ్రయిస్తాడు, మేలు చేయాలి మనం. అందుకని మనం ప్రార్థన చేసేటప్పుడు అనాలోచితంగా ఆమె చెప్పకండి. ప్రార్థన చేసేటప్పుడు ఏకీభవిస్తే ఆమె చెప్పు. అనాలోచితంగా నువ్వు ఆమెను అనుకోండి, దేవుడు ఎస్ అన్నాడు అనుకోండి, అయిపోయింది. నువ్వు అప్పుడు దాకా ఏం ఆలోచన చేస్తే ఒకవేళ నీవు నిజంగా దేవుడిని పెట్టిగా ఆలోచన చేసి నిజమైన నీ ప్రార్థన అవసరం దేవుడికి తెలియజేస్తే ఖచ్చితంగా ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. మనమేమో బిడ్డలు బాగుండాలి, బాగా చదువుకోవాలి, విదేశాలకు వెళ్ళాలి, అక్కడ ఉద్యోగాలు తెచ్చుకో, తప్పులేదు. కానీ వాళ్ళు నీకు కనబడకపోతే మాత్రం వాళ్ళు అక్కడ, మేము ఇక్కడ, మా చావు మేము వస్తున్నామని మళ్ళీ వాళ్ళ మీద పెట్టి నిష్ఠులు అనకండి. కొన్ని పరిస్థితులలో వచ్చాయా, బ్రహ్మ ఈ స్థితిని బట్టి నీకు స్తోత్రం అని చెప్పాడు. ఒంటరి స్థితిలో యాకోబు కోరుకున్నావు, నాకు కోరుకుంటున్నాడు. నన్ను ఉదయం వచ్చే వరకు కూడా వెడగలన్నావు, ఆ వాగ్దానం ప్రకారంగా నాకు తోడుగా ఉంటాడు. ఖచ్చితంగా తన సన్నిధి దేవుడు దయచేస్తాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాడు. ఇప్పుడు పెద్ద వయసు కలిగినటువంటి బిడ్డలైనటువంటి వారిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు దాకా వాటి కోసం అయిపోయింది. దేవుడు పదార్థంలో పెట్టాడు, నీవు దీర్ఘాయుమంతుడు అవునట్లు నీ తండ్రిని సన్మానించము. లేవేకములు రాస్తున్నాడు, తల నడిచిన వృద్ధుడు నీకు కనబడితే నీవు లేచి వారికి గౌరవించు. ఏం చేయాలంటే మనం గౌరవించాలి. వారు పెద్ద ఉద్యోగస్తులు కాకపోవచ్చు, వారు ఎవరైనా కావచ్చు, కానీ వారి విషయంలో దేవుడిచ్చిన అప్పుడు ఏం చేస్తాడు తెలుసు, దేవుడు నిన్ను దీవిస్తాడు. అందుకని నేను ఒక మంచి ఇల్లుస్ట్రేషన్ మీ ముందు పెడతాను. ఒక మెదరికి పౌరులు ఉంటుంది, కొలపాత్ర. ఈ కొలపాత్ర ఎందుకయ్యా దేవుడు పెట్టాడు అంటే, నీవు దేవుడితో కొలిస్తే నువ్వు దానితోనే కొలవబడతావు. నీవు ఇప్పుడు పెద్దలను గౌరవించి ప్రేమించి వాళ్ళని తిరస్కరించకుండా, వాళ్ళ మీద చికాకు పడకుండా, వాళ్ళకు తోలనాడకుండా ఉంటే రేపు నువ్వు పెద్ద అయినప్పుడు నీ బిడ్డను కూడా నేను ప్రేమిస్తాను. ఒకవేళ నువ్వు మంచి వాడిపై నీ బిడ్డను తిరస్కరిస్తే వాళ్ళు ఆ ప్రతిఫలాన్ని అనుభవిస్తారు. కాబట్టి పెద్దల విషయంలో ప్రేమ కలిగి ఉండండి, వారిని విసుక్కోవద్దు. వారికి నీవు సేవ చేస్తున్నావంటే దేవుడికి సేవ చేస్తున్నావు. ఇది లేఖనాల్లో కూడా ఆధారంగా ఉన్నది. కాబట్టి ఈ సత్యాలను మనం గమనించి దేవుని యొక్క కృప తప్పించుకుందాం. దేవుని సన్నిధిని ఈ భూమి మీద కోరుకుందాం. ఈ ప్రత్యేకించి పెద్ద వయసు కలిగినటువంటి వారికి దేవుడు తన సన్నిధిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. తనను ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు ప్రియ దేవుని సంఘం, బాలకులందరిలో దేవుడు తన సన్నిధిని ఇస్తానంటూ ఉన్నాడు. అయోమయ స్థితిలో దేవుడు తన నడిపింపును కాపుదలు ఇస్తానంటూ ఉన్నాడు.
శక్తి తగ్గినప్పుడు దేవుడు తన శక్తితో నింపుతానంటున్నాడు. ఒంటరితనముగా ఉన్నప్పుడు ఆయన ఆదరించి, ఓదార్పునిచ్చి, ఆశీర్వదించే దేవుడిని ఈ ధ్యానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి వృద్ధాప్యాన్ని బట్టి చింతించక, దిగులు పెట్టుకునక, దేవుని యందు విశ్వాసంతో, దేవునికి ప్రార్థన చేస్తూ, సంఘ సహవాసం చేస్తూ, ఆయన సన్నిధిని ఎల్లవేళలా కలిగి నడుచుకుంటే ఆ పెద్ద వయసు దీవెనకరంగా ఉంటుంది. బిడ్డలైనటువంటి వారు ఆ పెద్ద వయసు వారిని గౌరవించి, వారి పట్ల ప్రేమగా నడుచుకున్నప్పుడు, వారి కొరకు ప్రార్థించినప్పుడు, వారికి సేవలు అందించినప్పుడు మిమ్మల్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధుడైన తండ్రిని పాదములకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ ఆదివారము దేవ సంఘ ఆరాధనలో మా సంఘంలో ఉన్నటువంటి వయసు రీత్యా పెద్ద వయసు కలిగినటువంటి వారందరికీ ఈరోజు ఒక ప్రత్యేక ఆరాధనగా ఏర్పాటు చేసి వారిని బట్టి నిన్ను స్తుతించుటకు, కనపరచుటకు, వారి పట్ల నీ ఆలోచనలు, నీ ప్రణాళికలు, నీ చిత్తం ఏమైనదో ఆ పెద్ద వయసు కలిగినటువంటి జీవితాలు కలిగిన భక్తులు, భక్తురాల నుండి నీ మాటలను మేము ధ్యానించినాం. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. వారికి భూమి మీద నీ సన్నిధిని అనుగ్రహించి, వారికి బలమునిచ్చి, వారికి అయినా సరైన నడిపింపునిచ్చి, నీ బిడ్డలుగా వారిని ఆదరించి ఓదార్చే దేవుడు అని లేఖనాల ద్వారా తెలియజేస్తున్నందుకే స్తోత్రాలు ప్రభా. కాబట్టి పెద్ద వయసులోనికి అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరు కూడా ధైర్యంతో నీ సన్నిధిని అనుభవించడానికి, వారి విశ్వాసము నీలో బలపడటానికి, ప్రార్థనలతో వారు మరింతగానైనా నీ కృపకు పాత్రలగుటకు, సంఘ సహవాసం ద్వారా సంతోషపరితలగుటకు చాలుడు కృప వారికి దయచేయండి. వారి బిడ్డలైనటువంటి వారందరి పట్ల కూడా మీరు కృప చూపండి తండ్రి. తమ పెద్ద వయసు కలిగినటువంటి తల్లిదండ్రుల పట్ల ప్రేమ, వారి పట్ల మంచి మనస్సు, వారికి మంచి సేవలు అందించి నీ కృపకు పాత్రలై దీవించబడే వారిగా ఉండటకు సహాయం చేసి మహిమ తెచ్చుకునమని ప్రార్థిస్తూ, యోగ్యులైన పిల్లలు కలిగినటువంటి వారుగా పెద్దలు ఉండటానికి, పెద్దల పట్ల ప్రేమ కలిగి నడుచుకున్నటువంటి వారుగా బిడ్డలు ఉండటానికి సహాయం చేసి మహిమ తెచ్చుకునమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, ఈ సమయము మన అర్పణలను అర్పించే సమయం కాబట్టి పైన వారు వచ్చి కానుకలు పాడుతూ ఉంటుండగా పరిచారకులు వచ్చి కానుకలు, ప్రత్యేక కానుకలు, పేదల కొరకైన కానుకలు తీయవలసిందిగా కోరుచుకున్నాను.